హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే తనుజ గారు లైవ్కి వచ్చారు. ఒకసారి క్లిప్ చూసేయండి. డన్ ఈజ్ డన్. ప్లీజ్ ఇలాంటి నెగిటివిటీను ఆపేయండి. నేను ఎవరి గురించి కళ్యాణ్ గురించి, బికాజ్ ఇది తన కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అయిపోయింది కూడా. వీలవుతే మనలో ఎంత అవుతే అంత మనం ఒకరికి యూనో ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి, మిడిల్లో యాడ్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. మొత్తం ఒకేసారి ప్లే చేస్తే వీడియో కాపీ రైట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మిడిల్లో నేను మాట్లాడి మధ్య మధ్యలో వీడియోస్ ప్లే చేస్తాను. సో ఎండ్ వరకు చూసేయండి మొత్తం లైక్ కావాలంటే. సో మన ఛానల్ని కానీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ గైస్. న్యూ ఛానల్ సపోర్ట్ చేయండి. టుడే తనుజ గారు అయితే లైవ్కి వచ్చారు. తను ఏం చెప్పిందంటే తను బీబీ విన్నింగ్లో అంటే తను లూజ్ అయింది విన్నింగ్ని, అండ్ కళ్యాణ్కి రావడం తను యాక్సెప్ట్ చేసింది. రన్నరప్ అవ్వడం నాకు ఇష్టమే, అంటే ఏమీ నేను అంత ఫీల్ అవ్వట్లేదు, నేను అంత డిప్రెషన్లోకి వెళ్ళలేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పడానికి ట్రై చేసింది. అండ్ నెగిటివిటీ బయటని ఇంత చూసాక తను అయితే చాలా ఫీల్ అయింది, చాలా బాధపడిందంట. లోపల అయితే లాస్ట్ డే చాలా ఎమోషన్స్తోని చాలా అంటే చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీలా ఉంటే ఇక్కడికి వచ్చాక ఇదంతా నెగిటివిటీ చూసి తనే షాక్ అయిందంట. యాక్చువల్లీ తను ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదంట, కానీ ఇక్కడ అయితే చాలా చాలా నెగిటివిటీ చూసి తనైతే చాలా చాలా హర్ట్ అవుతుందంట. సో ఇప్పుడిప్పుడే కళ్యాణ్ కెరియర్ స్టార్ట్ అవుతుంది కనుక మీరైతే ఎటువంటి నెగిటివిటీ రీల్స్ అయితే షేర్ చేయకండి, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. మేమైతే యాక్సెప్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ నేను చాలా షోస్ చేసుకోగలను, నాకు సరిపడా అయితే అమౌంట్ ఉంది, నేనైతే అమౌంట్ కోసం రాలేదు. ఐఎమ్ ఓకే విత్ బీబీ రన్నరప్. అసలు నేను ఇక్కడ వరకు అయితే వస్తానని నేను అనుకోలేదు, ఇంత తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు, కానీ నేను ఇక్కడ వరకు వచ్చానంటే అది కేవలం మీ వల్లే. మీ యొక్క సపోర్ట్ నాకు ఉండడం చాలా చాలా అదృష్టం. నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అసలు రన్నరప్ అనేది నేను అసలు పట్టించుకోలేదు. యాక్చువల్లీ మేమైతే చాలా క్యూట్గా చాలా మంచి ఫ్యామిలీలో అయితే కలిసిపోయాం, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఈ బీబీ జర్నీ నేను అయితే లైఫ్లో మర్చిపోలేను. థ్యాంక్ యూ. ఇలా అయితే చాలా చాలా క్యూట్ మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకున్నారు లైవ్లో. చాలా అక్కడ కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, ఒక్కొక్కసారి గొడవ పడ్డాము, ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేదు, ఎంత బాగోకపోయినా అక్కడ కేరింగ్లు షేరింగ్లు. నాకైతే ఆ మూమెంట్స్ అన్నీ చాలా నచ్చాయి. ఇంకా అక్కడ వేరే అంటే అక్కడికి రావడం, నాకు ఛాన్స్ రావడం చాలా బ్లెస్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో మీరు కూడా ఇటువంటి వార్స్ జరగకుండా, ఎటువంటి నెగిటివిటీ క్రియేట్ చేయకుండా చాలా హ్యాపీగా ఉండండి ప్లీజ్. నేనైతే బాగానే ఉన్నాను. ఎటువంటి పిఆర్ గేమ్స్ అవి అంటే ఎటువంటి నెగిటివిటీ అయితే క్రియేట్ చేయకండి. విన్నింగ్ని కళ్యాణ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ నెగిటివ్ కమెంట్స్ని వైరల్ చేయొద్దు. నేనైతే అవి ఏం పట్టించుకోవట్లేదు, మీరు కూడా ఏం పట్టించుకోకండి. సో తనుజ గారు డేమన్ పవన్ కోసం ఏం చెప్పారో ఒకసారి చూసేయండి క్లిప్లో. తనైతే చాలా క్యూట్గా చెప్పారు. వాడు ఎలాగానంటే అండ్ ఆల్సో ఈజ్ వెరీ కేరింగ్. సైలెంట్గా కూర్చుంటే ఏం ఆలోచిస్తున్నావు అనేవాడు. ఏం ఆలోచించాలా అని ఆలోచిస్తున్నాను, ఆలోచించడానికి కూడా వదలవా అనేసి. 3 months తర్వాత ఇంటికి వచ్చాను కదా, మీరు నంబరు, ఐమ్ ఫీలింగ్ లోన్లీ, ఏదో సైలెంట్గా ఉన్నట్టుంది. ఆ 3 months ఎక్కడ సో చూసారా, బీబీ వాడు మొత్తం కట్ చేశాడు. తనుజాకి అండ్ పవన్కి చాలా క్యూట్ బాండ్ ఉంది. తనైతే చాలా క్యూట్గా కుదురుగా కూర్చొని ఆలోచిస్తున్నా సరే వచ్చి గెలికేవాడు. అలా క్యూట్గా అలా ఇలా గిచ్చుకొని కొట్టుకొని చేస్తాం. అలా టామ్ అండ్ జెర్రీలా చాలా బాగా ఎంజాయ్ చేసేవారంట. అండ్ తనుజ గారు ఇంకో విషయం షేర్ చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో తనకి చాలా బోరింగ్గా అనిపిస్తుందంట. అక్కడ అందరూ అలవాటు అయిపోవడం వల్ల 3 months ఎక్కువ మందితో గడపడం వల్ల ఇంట్లో చూస్తుంటే చాలా లోన్లీగా ఉంది. నాకు కూడా కొంచెం మనుషులు అలవాటు అయ్యారు, ఇప్పుడు నాకు కొంచెం లోన్లీగా చాలా సాడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే నేను ఇంట్లో అలా ఒక్కదాన్ని ఉంటే అక్కడ అలవాటు అవ్వడం వల్ల ఇక్కడ అలా అనిపిస్తుంది అంతే. కొంచెం మిస్ అవుతున్నాను బీబీ హౌస్ని అయితే, కానీ అక్కడ గడిపిన క్షణాలను అయితే ఎప్పటికీ మర్చిపోలేను. చాలా చాలా మెమొరీస్ని ఇచ్చింది, చాలా ఎక్కువ లవ్ని ఇచ్చింది, తెలుగు ఫ్యాన్స్ని ఇంకా ఎక్కువ మందిని పెంచింది. నాకు ఇంత సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా సపోర్ట్ చేసినావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ గైస్. తనుజ అసలు హౌస్ని ఎంత మిస్ అవుతుందంటే, తను ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అంటే 3 months ఎవరో ఒకరు పక్క నుండి ఏం చేస్తున్నా అలా మాట్లాడుతున్నారు కదా. ఇంటికి వెళ్ళక కూడా వాళ్ళ ఫ్యామిలీని అడుగుతుందంట, ఏంటి నాతో ఎవరు మాట్లాడలేదు, ఏంటి నా పక్కన ఎవరు కూర్చోవట్లేదు, అంతలా అడుగుతుందంట. వాళ్ళ మమ్మీ అంటున్నారంట, ఏంటి నేను ఎప్పుడు కూర్చున్నాను, ఎప్పుడు మాట్లాడాను, సరే ఇక్కడ కూర్చో మాట్లాడు అలాగని చెప్పేసి అంటున్నారంట. ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.